say, word. ప్రియమైన మరి క్రీస్తు సంఘ సభ్యులకు ఈ ప్రసంగాన్ని వినుటకు యూట్యూబ్ ద్వారా ఆసక్తి చూపుతున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులకు అందరికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యనామంలో నా వందనములు శుభములు మీ అందరికీ కూడా. మరి యూట్యూబ్ ద్వారా మేము మీ ముందుకు వచ్చి అనేకమైనటువంటి విలువైన అంశాలను బోధించుటకు, దేవుని సత్యమును మరి అనేక స్థలములకు ప్రచురం చేయుటకు, ప్రకటించుటకు ఈ యొక్క మార్గాన్ని మేము ఎంచుకోవడం జరిగింది. చూడండి ప్రియులారా, మనము ప్రతి చోటికి వెళ్ళి ప్రతి స్థలములో సువార్త ప్రకటించవలసిన వారమై ఉండగా, ఈరోజు కొన్ని కారణాల వల్ల బోధించగలిగిన సామర్థ్యం ఉండి కూడా కొన్ని వ్యక్తిగత కారణాలు కావచ్చు, కొంతమంది అణచివేత ధోరణి కావచ్చు, కొందరి యొక్క దుర్మార్గపు ఆలోచన కూడా కావచ్చు, ఈరోజు సువార్త ప్రబలుటకు ఆటంకాలు ఏర్పడి ఉన్నవి. ప్రభుత్వాలు కావచ్చు, కుటుంబ సమస్యలు కావచ్చు, కుటుంబంలోని సహకారం లోపం వల్ల కావచ్చు, ఈరోజు ఒక ఆత్మను రక్షించుటకు జీవం గల దేవుని వాక్యమును చేతపట్టవలసిన మనము ఆ వాక్యమును చదివి నేర్చుకొని మన హృదయంలో భద్రపరుచుకొని జ్ఞానముగా దాన్ని పదిలిపరుచుకొని ఇతరులకు పంచేదానికి ఏమాత్రము అవకాశం లేని వారుగా, కుంటివారుగా, అవయవ లోపాలు కలిగిన వారుగా ఈరోజు ఎక్కడ వేసిన గొంగలు అక్కడగా ఈరోజు సేవకులు ఉండిపోతున్నారు. జ్ఞానాన్ని నేర్చుకున్న వారు ఉండిపోతున్నారు. మరి కారణం ఏంటంటే ఇప్పుడు మనము చెప్పుకున్నటువంటి కారణాలన్నీ ఉన్నాయి. కాబట్టి ఇటువంటి సందర్భంలో నేను ఆలోచించిన ఆలోచన ఏంటంటే, మరి మనము దేవుని సువార్తను ఎలా ప్రకటించగలగాలి అనుకున్నప్పుడు ఈ యొక్క డిజిటల్ ఛానల్ ద్వారా, అంటే యూట్యూబ్ ద్వారా మరి బోధిస్తే కొందరికైనా సువార్తను ప్రకటించిన వాడిని అవుతాననేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించున్నాను. కాబట్టి ప్రియ సహోదరులారా, మీరందరూ కూడా చూస్తున్నటువంటి ఈ వీడియోలు మీకు ప్రయోజనకరంగా, మేలుకరంగా ఉన్నట్లయితే వీటిని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేయటం ద్వారా, సబ్స్క్రైబ్ చేయటం ద్వారా అనేకులకు ఈ అంశాలు చేరవేయబడతాయి. ఎందుకంటే సబ్స్క్రైబులు మినిమం 50 మంది కూడా లేకపోతే మనం లైవ్ టెలికాస్ట్లు కూడా ఇవ్వలేని పరిస్థితి ఈరోజు ఏర్పడింది. కాబట్టి వినుచున్న జ్ఞానాన్ని మీరు మరింతగా విని అభివృద్ధి పొందాలంటే సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ను మీ యొక్క కుటుంబాలకు, మరి సహోదరులకు, స్నేహితులకు షేర్ చేయండి. కాబట్టి దీని ద్వారా దేవుని వాక్కులు, మర్మాలు అనేకులకు చేరవేయబడతాయి. కనుక ఈరోజు ఈ విన్నపాన్ని మన్నించి మరి చెప్పబోతున్నటువంటి వాక్యాన్ని గమనించినట్లయితే, చూడండి, ఈరోజు సంఘము మరి దేవుని జీవము గల మందిరముగా చెప్పబడి ఉంది. మరి దేవుని జీవము గల మందిరముగాను, అది సత్యమునకు స్తంభంగాను, మరి చీకటిలో నుండి పిలువబడిన గుంపుగాను, పరిశుద్ధుల గుంపుగాను, ఏర్పాటు చేయబడినటువంటి పరిశుద్ధుల గుంపుగాను సంఘమును గురించినటువంటి మాటలు బైబిల్లో చెప్పడం జరిగింది. మరి పరలోక సంబంధమైనటువంటి దేవుని ఆశీర్వాదం కొరకు మనం లోకంలో నుండి ఒకప్పుడు, అనగా చీకటిలో నుండి అంధకార సంబంధమైన అధికారం నుండి పిలువబడిన వారము ఈరోజు ఆ యొక్క దేవుని రాజ్యము, అనగా చూడండి, పేతురు రాసిన పత్రికలో చెప్పబడినటువంటి మాటను గమనిస్తే, ఈరోజు మనం ఆత్మ సంబంధమైనటువంటి రాళ్ళగా మనం చేర్చబడుతూ ఆత్మ సంబంధమైనటువంటి బలును అర్పించుటకు, ఆనాటి పాత నిబంధన గ్రంథంలో అయితే శరీర సంబంధమైన మందిరము, శరీర సంబంధమైన బలులు, శరీర సంబంధమైనటువంటి యాజక వ్యవస్థ, శరీర సంబంధమైనటువంటి బలి అర్పణలు, ఇవన్నీ కూడా ఉన్నాయి. కానీ ఈరోజు
ఈ సమాజంలో క్రైస్తవ యుగంలో క్రీస్తు యుగంలో క్రైస్తవులు పిలువబడింది ఎందుకంటే మరి ఆ శరీర సంబంధమైనటువంటి ప్రయోజనాల కన్నా అత్యంత విలువైనటువంటి ప్రయోజనాలు ఈరోజు క్రైస్తవుడు పొందుకోవాలని చెప్పడం జరుగుతుంది. మరి ముందు ఉన్నటువంటి ప్రయోజనాలు పొందాలంటే ఛాయారూపమైనటువంటి విషయాల కన్నా కూడా, నీడను చూసి భ్రమపడటం కన్నా కూడా నిజ స్వరూపాన్ని చూసి మనము ఆనందించేవారుగా ఉండేదానికి పిలువబడిన వారు. కనుక నిజ స్వరూపం ఎక్కడుందంటే క్రీస్తులో ఉంది. క్రీస్తు యొక్క ఛాయ ఎక్కడుందంటే పాత నిబంధన గ్రంథం అంతటిలో ఆయన ఛాయ కనిపిస్తూ ఉంటుందన్నమాట. కాబట్టి మనం పాత నిబంధన సంబంధమైనటువంటి ఆ యొక్క ఛాయలో బ్రతుకుతున్న ఎడల చూడండి, ఈరోజు దానిని విడిచి ముందుకు కొనసాగవలసినటువంటి వారమై ఉన్నాం. మరి క్రీస్తు ప్రభు వారు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన కొన్ని విషయాలను దిద్దుబాటు చేస్తాడంట. ఆ నిజ స్వరూపం వచ్చిన తర్వాత కొన్ని విషయాలను కుదురుబాటు చేస్తాడంట, కొన్ని విషయాలను సరిచేస్తాడంట. అనగా ఆయన నీడ దానిని సరిచేయలేకపోయింది. అంటే ఆయన వస్తాడని చెప్పబడినటువంటి ఆయన ఛాయ పాత నిబంధన గ్రంథంలో ఉన్నదే. ఆయన వచ్చిన తర్వాత సరిచేయబడుతున్న విషయాలు ఏమంటే చూడండి, మనం ఒక మాటను గమనించినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 10వ వచనాన్ని మనము శ్రద్ధగా చదివినట్లయితే కొన్ని విషయాలు ఇక్కడ రాయబడి ఉన్నవి. ఇవి దిద్దుబాటు జరుగు కాలం వచ్చు వరకు విధింపబడి అన్నపానములతోనూ నానా విధములైన ప్రక్షాళనతోనూ సంబంధించిన శరీరాచారములు మాత్రమై ఉన్నవి. ఏవి? పాత నిబంధన మందిర వ్యవస్థ కానీ, పాత నిబంధన ఆరాధన వ్యవస్థ కానీ, పాత నిబంధన పండగలు, నియమాలు, ఆచారాదులు, అర్చన, ఇవన్నీ కూడా ఒక దిద్దుబాటు కాలం వచ్చేంత వరకు అవి శరీర సంబంధమైన కార్యాలుగా చెప్పబడినవి. అవి జరగవలసినటువంటి సమయం ఎప్పటి వరకు అంటే మరి కుదురుబాటు కాలం, అన్నిటికీ కుదురుబాటు కాలం ఎప్పుడు వస్తుందని క్రీస్తు వచ్చినప్పుడు, నిజ స్వరూపం వచ్చినప్పుడు. ఆ స్వరూపం వచ్చిన తర్వాత వాటికి చూడండి, ఇది దిద్దుబాటు కాలము జరుగు కాలము వచ్చే వరకు విధింపబడి అన్నపానములతోనూ నానా విధములైన ప్రక్షాళనతోనూ సంబంధించిన శరీర ఆచారములు మాత్రమై ఉన్నవి. కాబట్టి అది ఛాయ. ఈరోజు క్రీస్తు వచ్చిన తర్వాత మనము నిజ స్వరూపంలో ప్రవేశించాం. నిజ స్వరూపంలో ప్రవేశించామనే దానికి చెప్తూ 10వ అధ్యాయంలో హెబ్రీయులకు రాసిన పత్రికలో అంటున్నాడు, ధర్మశాస్త్రము రాబోచున్న మేలుల ఛాయ గలది గాని ఆ వస్తువుల నిజ స్వరూపము గలది కాదు గనక ఆ యాజకులు ఏటేటా ఎడతెగక అర్పించు ఒకటే విధమైన బలులు వాటిని తెచ్చువారికి అన్నడును సంపూర్ణ సిద్ధి కలుగ నేరదు. కాబట్టి సంవత్సరం అర్పిస్తున్న బలుల ద్వారా కానీ, ఆచారాల వలన కానీ, శరీర సంబంధమైన కార్యాల ద్వారా క్రీస్తుని మనం చూడలేము, క్రీస్తు స్వారూప్యాన్ని మనము పొందలేము. మరి క్రీస్తు ద్వారా తండ్రి దేవునికి ఒక రాజ్యముగా అప్పగించబడలేము అనేటువంటి విషయం మనం తెలుసుకున్నాం. మరి ఇంత బ్యాక్గ్రౌండ్ ఉంది క్రీస్తు రాజ్యమునకు, దేవుని రాజ్యమునకు, క్రీస్తు సంఘమునకు ఇంత బ్యాక్గ్రౌండ్ ఉంది. మరి ఈరోజు పిలువబడ్డాం. ఎక్కడి నుంచి పిలువబడ్డామని చూస్తే జీవము గల దేవుని మందిరానికి పిలువబడ్డాము. అది తిమోతి గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనంలో మనం జీవము గల దేవుని మందిరమై ఉన్నామని చెప్పడం జరిగింది. ఆ జీవము గల దేవుని మందిరంలో మనం ఏమి చేయాలని చూసినట్లయితే పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో చూసినట్లయితే యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరు సజీవమైన రాళ్ళ వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. చూడండి, ఆ జీవము గల దేవుని మందిరంలో మనందరం యాజకత్వం చేయాలి. ఎటువంటి యాజకత్వం? శరీర సంబంధమైనటువంటి బలులు, రక్త సంబంధమైనటువంటి జంతు రక్త సంబంధమైనటువంటి బలులు కాదు. ఇక్కడ ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు. ఎవరి ద్వారా? క్రీస్తు యేసు ద్వారా దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన, అంటే శరీర సంబంధమైన బలులు ఒకప్పుడు అర్పించినవి, అవి దేవునికి అనుకూలమైనవి కావు. ఈ రోజు దేవునికి అనుకూలమైనటువంటి బలులు అర్పించాలంటే ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తులు కావాలి, ఆత్మ సంబంధమైనటువంటి మందిర వ్యవస్థ కావాలి. ఆ వ్యవస్థను తీసుకుని వచ్చిన వారు యేసుక్రీస్తు, దాన్ని స్థాపించిన వారు యేసుక్రీస్తు, దానిలో
కొనసాగాల్సినటువంటి వారు క్రైస్తవులు. యేసు క్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన బలులు అన్నాడు ఇక్కడ. శరీర సంబంధమైన బలులు ఇక్కడ అక్కర్లేదు. బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు. ఆత్మ సంబంధమైన బలులు ఈరోజు మనం అర్పిస్తున్నాం. మన సమయాన్ని బలి చేస్తున్నాం. ఆత్మ సంబంధమైన బలి, మరి ఆ యొక్క జీవితం కోసం సమయాన్ని బలి చేస్తున్నాం. మన ధనాన్ని బలి చేస్తున్నాం. మన యొక్క శక్తిని, బలాన్ని బలి చేస్తున్నాం. అంటే మనం యాజకులు. కాబట్టి ఇటువంటి ఆత్మ సంబంధమైన బలులు దేవునికి అనుకూలం. సమయ బలి, ధన బలి, శక్తి బలి, ఈ 3 బలులు అర్పిస్తున్నటువంటి యాజకులు ఈరోజు దేవునికి అవసరం. అటువంటి వారి చేత ఆత్మ సంబంధమైనటువంటి రాళ్ళని పోలిన వారమై ఉండుట చేత మనము దేవుని ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుచున్నవారు. ఈ ఇల్లు ఈరోజు 9వ వచనంలో చూసినట్లయితే, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయు నిమిత్తం ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజకు సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. ఈ సంఘానికి ఇన్ని పేర్లు పెట్టబడ్డాయి. చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులో ప్రవేశించిన వారు అని చెప్తున్నాడు. వారెవరంటే, మరి ఎందుకు పిలువబడ్డారంటే దేవుని యొక్క గుణాతిశయములను వివరించేదానికి, ప్రచురం చేసేదానికి మరి పిలువబడిన వారు అని చెప్తున్నాడు. మరి వీరు ఎవరయ్యా అంటే ఏర్పరచబడినటువంటి వంశము. ఒకానొకప్పుడు అబ్రహాము నుంచి ఆ వంశాలను ఆయన పిలుస్తూ వచ్చాడు. ఆది నుంచి మానవ వంశాలను పిలిచిన వాడెవడు అంటున్నాడు అనమాట. ఒక మాట చూసినట్లయితే యెషయా గ్రంథంలో మనము ఈ మాటను చూద్దాం. యెషయా గ్రంథంలో 41వ అధ్యాయము, యెషయా గ్రంథము 4వ వచనం చూసినట్లయితే, ఎవడు దీన్ని ఆలోచించి జరిగించెను? ఆది నుండి మానవ వంశములను పిలిచిన వాడనైనా యెహోవానగు నేనే. చూడండి, ఈ పిలుపు ఎక్కడి నుంచి? ఆది నుంచి మానవ వంశాలను, ఆదాము దగ్గర నుంచి ఆయన పిలుస్తూనే ఉన్నాడు. మానవ వంశాలను ఆయన పిలుస్తున్నాడు. కాబట్టి ఆది నుంచి మానవ వంశాలను పిలిచిన వాడనైనా నేనే అంటూ, అదే 41వ అధ్యాయం యెషయా గ్రంథం 9వ వచనంలోకి వచ్చేసరికి, బూది గంతముల నుండి నేను పట్టుకుని దాని కొనల నుండి పిలుసుకుని వాడా. ఎక్కడి నుంచి పట్టుకున్నాడంట? బూది గంతముల నుండి, దాని కొనల నుండి పిలుసుకుని వాడా. అంటే పిలువబడిన వారి గురించి చెప్తున్నాడు ఇక్కడ. వంశాలను, మొట్టమొదటి ఒక జనాంగాన్ని పిలుస్తున్నటువంటి సాదృశ్యాన్ని చూపిస్తూ, నీవు నా దాసుడువని నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటునని. అంటే నా దాసుడువయ్యావు కాబట్టి నేను నిన్ను ఉపేక్షించక, అంటే నేను విడిచిపెట్టక, నేను త్రోసివేయక, నిన్ను బయటికి తరిమివేయక, నేను ఉపేక్షించక, మరి నేనేం చేశాను? నిన్ను ఏర్పరచుకునినందున. చూడండి, ఏర్పరచుకుంటుననియు నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను. ఉపేక్షించలేదు, త్రోసివేయలేదంటే ఆయన నీకు చెప్పాడు, నిన్ను త్రోసివేయలేదు. కాబట్టి భయపడకుము, నేను నీ దేవుడై ఉన్నాను, దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయబడును, నేనే నీతియను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుందును. కాబట్టి ఆయన పిలిచాడంటే ఎన్నో భరోసాలతో నేను పిలిచాడు. నిన్ను ఉపేక్షించలేదంటే నిన్ను ఆయన భయపడకుము అంటున్నాడు. నేను నీ దేవుడై ఉన్నాను అంటున్నాడు. దిగులు పడకము అంటున్నాడు. నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేసేదును. కాబట్టి నీకు సహాయం చేసేదును, చేయగలవాడను కూడా నేనే అని దేవుడు సెలవిచ్చున్నాడు. నీతి అను నా దక్షిణాస్తంతో నిన్ను ఆదుకుంటాను. ఇన్ని మాటలు చెప్పి పిలిచిన వాడు ఈరోజు క్రైస్తవ సమాజంలోకి వచ్చేసరికి అది ఒక జనాంగానికి చేయబడ్డ మాట. ఈరోజు క్రైస్తవ సమాజంలో మరి క్రీస్తు నందుకు, క్రీస్తు లోనికి పిలువబడుతున్న వారికి కూడా ఆయన ఇదే విధంగా చెప్తున్నాడు. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైనటువంటి తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తము ఏర్పాటు చేయబడిన వంశమును. ఇప్పుడు కూడా ఎవరు? మనము ఏర్పాటు చేయబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలను అయి ఉన్నారు. మరి ఇంత బ్యాక్గ్రౌండ్ ఉంది మిమ్మల్ని పిలిచిన దాని వెనక. మరి నా ప్రశ్న ఏంటంటే, ఈరోజు ఇంత గొప్పగా బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి
దేవుడు పిలిచినటువంటి సంఘము, క్రీస్తు సంఘము ఈరోజు సంఘమును విడిచి వెళ్ళుటకు కారణం ఏంటి? ప్రశ్న. ఇంత దేవుని ప్రణాళిక కలిగినటువంటి ఆ యొక్క సంఘము, పిలువబడినటువంటి సంఘము ఈరోజు బయటికి వెళ్ళిపోతుంది. ఒక్కొక్కరుగా సంఖ్యాపరంగా తగ్గిపోతుంది. మరి ఎక్కడ లోపం జరుగుతుందనే విషయాన్ని సిస్టమేటిక్గా ఉన్నటువంటి సంఘ నిర్మాణము గ్రహించలేకపోతుందా? సంఘములోకి ఎంతో ప్రణాళికతో చేర్చబడినటువంటి అనేక జనాంగం ఈరోజు దేవుని యొక్క ఏర్పాటు చేయబడిన వంశముగా, రాజులుగా, యాజకులుగా, పరిశుద్ధ జనముగా, దేవుని సొత్తుగా ఉండటకు పిలువబడిన ఈ సమాజము ఏమైపోయింది? ఈ సమాజానికి సంఘమును విడుచుచున్నారు. ఎందుకు? కారణాలు. సంఘమును విడుచుచున్నారు, కారణాలు ఏంటి? ఒకసారి మనం ఆలోచించేదానికి నా ప్రయత్నం. చూడండి, స్పష్టంగా చెప్పారు ఇక్కడ. చీకటిలో నుండి పిలిచాడు. చీకటిలో నుండి పిలవడం అంటే ఏంటి? ఎటువంటి చీకటి అది? ఒకప్పుడు మన బ్రతుకులు ఎటువంటి చీకటిలో ఉన్నాయి? అంధకార సంబంధమైనటువంటి అధికారం. అక్కడ ఒక అధికారం ఉంది. ఆ అధికారం ఎటువంటిదంటే అంధకార సంబంధమైన అధికారం. అధికారము యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి చెప్తుంది, నీవు నా కాళ్ళకు మొక్కినట్లయితే ఈ అధికారం, ఇదిగో లోక రాజ్యాల మీద అంతా నా అధికారం ఉంది. ఏముంది? ఈ భూలోక రాజ్యాలన్నీ నా అధికారంలో పనిచేస్తున్నవే, కానీ నువ్వేం చేయాలా? నా కాళ్ళకు నమస్కారం చేసినట్లయితే నేను దీని మీద నీకు అధికారం ఇస్తానని చెప్పినటువంటి ఆ అంధకార సంబంధమైన అధికారం నుంచి యేసుక్రీస్తు వారు తన రక్తం ద్వారా మనల్ని విడిపించాడు. క్లియర్? ఆయన అటువంటి లోక రాజ్యములలో సాతాను సంబంధమైనటువంటి అధికారం నుంచి ఆయన విడిపించాడు. ఆ అధికారం నుంచి విడిపించబడిన వారు పరిశుద్ధ జనముగా, మరి దేవుని సొత్తైన ప్రజలుగా, రాజులుగా, యాజకులుగా ఉండుటకు మరి ప్రవేశించారు కదా. అది చీకటి సంబంధమైన అధికారం అని తెలిసింది కదా. అక్కడ నువ్వు బానిసమని తెలిసింది కదా. అక్కడ నువ్వు దాసుడు అని తెలిసిపోయింది కదా. మరి ఇక్కడ నువ్వు స్వతంత్రుడివి, రాజ్యంలో ప్రవేశించిన నీవు స్వతంత్రుడివి. మరి చీకటి నీ యందు, చీకటి పరిపాలనకు ఎటువంటి అవకాశం లేదు. మరి నీ యందు ఎటువంటి పాపానికి కూడా తావులేదు. మరి ఈరోజు సంఘం నుంచి బయటకు వెళ్ళటకు కారణాలు ఏంటి? ఒక్కొక్కసారిగా ఒక్కొక్క మాటను మనం పరిశీలిస్తాం. మొదటి కారణం, నేను గమనించిన కారణం ఏంటంటే, చూడండి, ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచినటువంటి ఆయన గుణాతిశయాలను ప్రచురం చేయవలసినటువంటి ఈ పని అందరి మీద ఉంది. అవునా కాదా? మరి కొందరి మీదే ఉందా? ఈ పనికి ఆటంకపరిచేదానికి ఎవరికి అధికారం ఉంది? ఈరోజు చీకటిలో నుంచి వెలుగులోనికి వచ్చిన వారు ఆయన గుణాతిశయాలను ప్రచురం చేసే పని మీద ఎవరైనా అధికారం కలిగి ఉన్నారా? అంటే క్రీస్తే అధికారం కలిగి ఉన్నాడు. సంఘము దానికి అధికారం కలిగి ఉంది. సంఘము ద్వారా పంపబడుట, అపోస్తులు అంటే పంపబడిన వారు. ఈరోజు సర్వలోకమునకు మరి పంపబడాలంటే సంఘం ద్వారా పంపబడాలి అనేటువంటి నియమం ఉంది. ఓకే, మరి సర్వలోకమునకు పంపబడుచున్న వారు సంఘము ద్వారా పంపబడాలన్నప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్తాను. నేను ఒక జర్నీలో ఉన్నానండి. అనుకొని ఒక వ్యక్తితో మాట్లాడవలసిన అవసరం వచ్చింది. మరి అక్కడ నేను ఆ మాటల్లో అతనికి దేవుని పరిచయం చేశాను. వెళ్ళి దేవుని పరిచయం చేశాను. దేవుని పరిచయం చేసినటువంటి నేను అతనికి ప్రకటించవలసినటువంటి దేవుని మాటలను, చూడండి, అవకాశం వచ్చినప్పుడు నేను ప్రకటించాలా వద్దా? లేదంటే మరలా వెనక్కి వచ్చి పేతురు గారు, అపోస్తులైనటువంటి పేతురు యెరూషలేము సంఘం నుంచి పంపబడ్డాడు. మరి ఎఫెసీ ఈ యొక్క అంతియోకియ సంఘం నుంచి పౌలు, బర్నబా పంపబడ్డారు అనేటువంటి సిద్ధాంతాన్ని వెనక్కి తీసుకుని వచ్చి మరి అదే విధంగా సంఘం నుంచి సాగనంపబడి నేను వెళ్ళేసరికి అతను ఉంటాడా? నాకు దేవుడు దయచేసినటువంటి ఆ యొక్క నశించుచున్న గొర్రె మరలా దొరుకుతుందా? మరి చెప్పగలనా? లేదు. మరి అపోస్తుడైన పౌలు ఈ యొక్క అంతియోకియ సంఘం నుంచి పంపబడ్డాడు.
పేతురు యెరూషలేము నుంచి సంఘం నుంచి పంపబడ్డాడు అన్నట్లుగా నేను వచ్చి వీళ్ళతో సాగనంపి ఉపవాస ప్రార్థనలు చేసి వీరంతా కూడుకొని వెళ్ళేసరికి మరలా అతను నాకు కలవకపోవచ్చు, దేవుని సువార్త నేను ప్రకటించలేకపోవచ్చు. ఈ మాటను చెప్తున్నటువంటి మనము, ఈ మాటని మరి తల మీద పెట్టి రుద్దుతున్నటువంటి మనము, సంఘ కాపరులుగా ఉన్న వారికి హెచ్చరిక రుద్దుతున్నటువంటి మనము, ఆ మాటను చెప్పిన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనంలో ఈ మాట ఎందుకు చెప్పాడో ఒకసారి చూడండి. వాక్యమును ప్రకటించు. ఏమని చెప్తున్నాడు ఇక్కడ? వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుము, ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఇక్కడ సమయమందు అసమయమందును వాక్యమును ప్రకటించాలంటే నాకు దొరికిన సమయాన్ని నేను వాడుకోవాలన్నా, తిరిగి వచ్చి సంఘానికి వచ్చి నన్ను సాగనంపండి పాస్టర్ గారు, మరి మీరుండి సంఘం పంపితేనే నేను వెళ్ళాలని పర్మిషన్ అడగలను? ఒక ప్రశ్న ఆలోచించండి. అంటే ఇక్కడ ఏమి ప్రవేశించిందంటే సంఘాల్లో అధికారం, దేవుని ఆధిపత్యం లేదు, ఇక్కడ మనుషుల ఆధిపత్యం ప్రవేశిస్తుంది. మెల్లిమెల్లిగా గమనించండి. చూడండి, సమయమందును అసమయమందును వాక్యమును ప్రకటించమన్నాడు. ఈ మాటలో ఆ మాటకు జత చేసి చూద్దామా? పేతురు యెరూషలేము సంఘం నుంచి, పౌలు బర్నబా అంతియోక సంఘం నుంచి పంపబడ్డారనే మాటకు జత చేస్తే ఈ మాట రాయకూడదు. మరి ఇక్కడ వాక్యమును ప్రకటించము, సమయమందును అసమయమందును అంటే సమయము దొరికినప్పుడు, ఎక్కడ దొరికినా వాక్యమును ప్రకటించమని రాయబడి ఉంది. ప్రియులారా, వాక్యము ఎప్పుడు నిరర్ధకం కాదు. చూడండి, వాక్యమును ప్రకటించడం ప్రధాన ఎజెండా. ఆనాటి క్రైస్తవ సమాజము, ఆనాటి క్రీస్తు సంఘ విస్తరణలో భాగంగా అది మొదటి శతాబ్దం క్రైస్తవులు చేసినటువంటి పని. ఈరోజు విస్తరించిన పని మనం యెరూషలేముకి వెళ్ళాలి కంపల్సరీగా. ఆ మాట అనుకుంటే మరి అంతియోకికి వెళ్ళాలి ఇప్పుడు. మరి కాదు, ఎక్కడ నీకు అవకాశం వచ్చిందో వెతుకుతున్నావో అక్కడ వాక్యం ప్రకటించాలా. వాక్యం ప్రకటించినప్పుడు దాన్ని అంగీకరించలేని వాళ్ళు అనేకులు ఉన్నారు. ఇదేంటి, మాకు చెప్పకుండా, సంఘం ద్వారా పంపబడకుండా నువ్వు ఎలా చెప్తావు వాక్యం? ఎవరిచ్చారు నీకు అధికారం? సంఘంలో ఒక పెద్దగా మనల్ని నియమించింది ఎవరు? క్రీస్తు శరీర క్షేమాభివృద్ధి కొరకే కదా. క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందకుండా అడ్డుపడేదానికి నేను పెద్దగా పెట్టారా? లేకపోతే క్రీస్తు సంఘ క్షేమాభివృద్ధిలో మరి అడ్డుపడుతూ సమస్తమైనటువంటి ఆధిపత్యాన్ని నీ చేతులతో తీసుకునేదానికి నేను నియమించారా? చూడండి, ఇంకొక మాట కూడా క్లియర్గా ఉంది. ఇక్కడ పొరపాటు పడుతుంది. ఎక్కడంటే ఈరోజు క్రైస్తవ సమాజం పొరపాటు పడుతుంది. ఎక్కడంటే అనేకులు సంఘమును విడిచుటకు జరుగుతున్న పొరపాటు గమనించి మాట్లాడుతున్న మాటలు ఇవి. చూడండి, ఇక్కడ పేతురు గారు రాస్తూ, మీరు ఏర్పాటు చేయబడిన వంశం అన్నాడు. మనం ఏర్పాటు చేయబడలా. సపరేట్గా మనమేం రాజులం కాదు. ఎలా ఏర్పాటు చేయబడ్డామంటే చీకటి నుంచి ఏర్పాటు చేయబడ్డాం. అపవిత్రత నుంచి, భ్రష్టత్వం నుంచి మన హృదయమును దేవునికి ఇవ్వక, మన మనస్సులో ఆయనకి చోటు ఇవ్వక ఉన్నటువంటి ఒకానొక సమయంలో మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం చూస్తే, మన అపరాధముల చేత, మన పాపముల చేత మనం చచ్చిన వారు అయి ఉండగా అక్కడి నుంచి మనల్ని ఏర్పాటు చేసి సంఘంలో పెట్టాడు. నిర్జీవ ఆత్మలుగా ఉన్న వారిని జీవముతో కనెక్ట్ చేసినటువంటి దేవుడు ఈరోజు ఎంత గొప్ప రక్షణనిచ్చి నిన్ను సంఘముగా చేర్చాడు. కానీ ఇక్కడ ఏమి జరుగుతుందంటే మిస్టేక్ చూడండి. ఇక్కడ ఒక మాట రాయబడింది, ఏర్పాటు చేయబడిన వంశము. గొప్పగా ఫీల్ అవుతున్నారు ఈ మాటను విని. గొప్పగా ఫీల్ అవ్వద్దు. పాపము నుంచి తీసి బయటికి సపరేట్గా పరిశుద్ధులతో నిన్ను ఏర్పాటు చేశాడు. ఈ మాటను కూడా నేను క్లారిటీ ఇస్తాను. కొలసీలకు రాసిన పత్రిక, ఈ మాటకు కూడా నేను ఇక్కడ చూపించేదానికి సిద్ధముగా ఉన్నాను. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనంలో చూస్తే చూడండి, ఇక్కడ స్పష్టంగా రాస్తున్నాడు, కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు. అంటే ఇక్కడ ఏర్పరచ చేయబడిన వారు ఎవరంటే దేవుని చేత ఏర్పాటు చేయబడ్డారు. ఎక్కడి నుంచి? పాపంలో నుంచి పరిశుద్ధులతో మరి జతకూడుటకు, ప్రియులైన వారికి మరి తగినట్లుగా ఉండుటకు పిలువబడిన వారు ఏర్పాటు చేయబడ్డవారు. అంటే ఈ విధంగా ఏర్పాటు చేయబడ్డవారుగానే మన ఇంటి పేరు చూసో, మన ఒంటి పేరు చూసో,
మనం పూర్వకాలం మంది ఇంత గనులమని కానీ ఇక్కడ ఏర్పాటు చేయలే దేవుడు. చూడండి, మన స్థితిని, మన జ్ఞానాన్ని చూసి దేవుడు ఏర్పాటు చేయలే. నువ్వు ఒప్పుకునేటువంటి ఒప్పుకోలు, నీకు దేవుని పట్ల ఉన్నటువంటి విధేయతను బట్టి ఏర్పాటు చేసాడు. కాబట్టి ఏర్పాటు అనేది ఎక్కడి నుంచి అని చూస్తే, దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు, అంటే ప్రియులైన వారు పరిశుద్ధులకు తగినట్లుగా ఉండేదానికి ఏర్పాటు చేయబడ్డవారు వీళ్ళు. అంటే పరిశుద్ధులకు తగిన వారు, ప్రియులైన వారు, మరి దేవుని చేత ఏర్పరచబడ్డవారు ఎలాగుండగలరంటే, జాలిగల మనసు కలిగిన వారు, దయాలత్వం కలిగిన వారు, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకున్నవారు. ఇవి ధరించుకుంటూ నువ్వు ఏర్పాటు చేయబడినట్లు. దీన్ని చూసుకోవాలి కానీ మన వంశాన్నో, మన ఊర్లో ఉన్నటువంటి మన కండబలమో అండబలమో చూసుకొని ఏర్పాటు చేయాల దేవుడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ముందుగా సంఘాన్ని నడిపించేవారు కానీ, సంఘాన్ని కాయువారు కానీ, సంఘాన్ని సంరక్షించేవారు కానీ నేను భక్షించమని పెట్టలా. అందుకే ఇలాంటి భక్షించే వాళ్ళు వస్తారని ఎస్కేల్ గ్రంథం 33వ అధ్యాయంలో గొర్రె చర్మం కప్పుకున్న తోడేళ్ళు మందలో దూరి వాటి క్రొవ్వును, వాటి మాంసమును భక్షిస్తూ మరలా ఎరగనట్టు తోడేళ్ళు మాదిరి కాకుండా గొర్రెల మాదిరి తిరుగుతున్నాయి. ఇలా కాదు, ఇక్కడ భక్షించు తోడేళ్ళు గొర్రె చర్మం వేసుకుని తిరగమనడంలా మరి చెప్తూ, ఇంకా ఇది ఏర్పాటు అంటే పరిశుద్ధులుగా ఉండటకు ఏర్పాటు చేయబడ్డాం, ప్రియులుగా, దేవునికి ప్రియులుగా ఉండటకు ఏర్పాటు చేయబడి లోకంలో ఉన్నటువంటి చెడుతనాన్ని విసర్జించి ధరించుకున్నవారు, దేన్ని దయాలత్వమును, దీనత్వమును, పరిశుద్ధతను ధరించుకున్నవారు ఏర్పాటు చేయబడిన వారు. ఇది పొరపాటు జరిగిపోయి ఏర్పాటు చేయబడి వంశం అనగా మన శరీరం వంశాలను పోల్చుకొని అతిశయిస్తున్న మరి సంగమా, ఈరోజు ఆలోచించండి. ఇది కూడా ఒక కారణం అవుతుంది బయటికి జనాలు వెళ్ళేదానికి. రెండవ కారణం, యాజక సమూహం. మనమేమైనా యాజక సమూహమా? ఆత్మ సంబంధమైనటువంటి బలులు అర్పించేదానికి ఏర్పాటు చేయబడ్డవారు మనము. అంతేకాని నిజమైనటువంటి లేవి గోత్రికులం కాదు, కహాతీయులం కాదు. మనం ఫీల్ అయిపోతున్నాం, నిజమైన లేవి గోత్రికుడిలా ఫీల్ అవుతున్నాం. అవద్దు, కోరాహ కుమారులకు పట్టిన గతి పడుతుంది. లేవి వంశముల వారు చేయవలసినటువంటి పని లేవీయులే చేయాల. మందసమును ముట్టుకున్నటకు లేవీలకు ఏదైతే అప్పగించబడిందో వాళ్ళే ముట్టుకోవాలా, కరెక్టే. కానీ ఈరోజు ఎంతగా ఫీల్ అవుతున్నామంటే, ఎంత గర్విస్తున్నామంటే మన మీద నిజంగా యాజకులు అయిపోయినట్లు, శరీర సంబంధమైన యాజకులు అయిపోయినట్లు. వద్దు, ఇక్కడ బలులు అర్పించే ఆ యాజకులు కాదు ఇక్కడ చెప్పబడింది. శరీర సంబంధమైనటువంటి రక్తాన్ని తీసుకెళ్లి మందిరం లోపల ప్రోక్షించే ఆ యాజకుల గురించి చెప్పబడింది. ఒకసారి పేతురు రాసిన పత్రికలోనే 2వ అధ్యాయము 1వ పత్రిక 5వ వచనంలో చూస్తే, యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన బలులు అర్పించి యాజకులు మనం. గుర్తుపెట్టుకోవాలి. దాన్ని గొప్పగా ఫీల్ అయిపోయి లేవి వంశంలోంచి వచ్చానని ఫీల్ అవ్వద్దు. వెళ్ళిపోతావు, కిందకు పాతాళంలోకి వెళ్ళిపోతావు. గుర్తుపెట్టుకో, హెచ్చరిక ఇది, దేవుని హెచ్చరికలో. రెండవది చూడండి, రెండవది ఇక్కడే రాయబడి ఉంది, యాజకులు, రాజులు. చూడండి, రాజులు. మనం రాజులమా? మన వంశం రాజరికంలోంచి వచ్చామా? కాదు, కాదు. రాజులు అని చెప్పబడ్డ మాట శరీర సంబంధమైన రాజులను చూసుకుంటే ఇజ్రాయెల్ జనాంగంలో మరి ఇద్దరు ప్రాముఖ్యమైనటువంటి ఇద్దరు రాజులను మనం చూడగలం. దావీదు రాజు, సొలొమోను రాజు. వీళ్ళిద్దరూ ఐక్యరాజ్యాన్ని పరిపాలించిన వారు, 12 గోత్రాన్ని ఏకం చేసి పరిపాలించిన వారు. మరి ఒక స్థాయిలోకి వచ్చేసరికి సొలొమోను కుమారుడు రెహబాము దగ్గర రాజ్యము విడగొట్టబడి 2 చీలికలైంది. ఒకటి ఉత్తర రాజ్యము, 2 దక్షిణ రాజ్యం. 2 గోత్రాలకు ఒక రాజ్యము, 10 గోత్రాలకు ఒక రాజ్యంగా డివైడ్ అయినటువంటి రాజ్యం. చూడండి, ఉత్తర రాజ్యమైనటువంటి రాజ్యము ఇజ్రాయెల్ రాజ్యము సోమ్రోన్ని రాజధానిగా చేసుకుని పరిపాలించింది. దక్షిణ రాజ్యమైనటువంటి యెరూషలేము ముఖ్య పట్టణముగా చేసుకుని పరిపాలించినటువంటి రాజ్యము యూదా రాజ్యము. ఈ 2 రాజ్యాలు విడిపోయినప్పుడు ఆ 2 రాజ్యాల్లో మరి దక్షిణ రాజ్యంలో 20 మంది రాజులు పరిపాలించారు. ఉత్తర రాజ్యంలో మరి 19 మంది రాజులు పరిపాలించారు. ఉత్తర రాజ్యంలో 19 మంది రాజుల్లో ఒక్క రాజు మంచి రాజు లేడు. అందరూ యెరోబాము వలే. నేను 19 సార్లు చెప్పాల్సి వస్తుంది ఈ మాట, ఎందుకంటే 19 మంది రాజులు యెరోబాము వలే వెళ్ళిపోయారు. 18 సార్లు చెప్తా. యెరోబాముని ముందు కూర్చోబెట్టి
ఆ యెరోబాము వెనకొచ్చిన రాజుల వరకు ఈ విధంగా రాజుల పట్టిక అంతా తీస్తే యెరోబాము నెబాతు కుమారుడు అనేటువంటి యెరోబాము వలె అహబుతో సహా అహబు దాన్ని ప్రబలం చేసినటువంటి రాజు. ఇదంతా లిస్టులో వచ్చటకు కారణం ఎవరు? యెరోబాము చేసినటువంటి ఒక దుష్కార్యము. అదేంటంటే తండ్రి అయిన దేవుని నిబంధన జనులు మర్చేదానికి, తండ్రి అయిన దేవుని మందిరానికి జనులు వెళ్లకుండా చేసేదానికి ఆ యొక్క బేతేలులోను దానులోను అతను నిర్మించినటువంటి ప్రతిష్ఠించినటువంటి 2 బంగారపు దూడలు. ఆ 2 దూడల వల్ల జనాంగాన్ని 10 గోత్రాలను చీల్చివేసి జీవముగల దేవుణ్ణి మర్చిపోయేలాగా చేసి యాజకులను తరిమేసాడు. అక్కడ చూడండి, యెరోబాము చేసిన పని ఏంటంటే దేవుని శరీర సంబంధమైనటువంటి మందిర ఆరాధనకు నియమించబడినటువంటి యాజకులను ఏం చేశాడంటే తరిమి పడేసాడు. నిజమైన రాజు, శరీర సంబంధమైన రాజు. యాజకులు దేవుడు ఇవ్వబడినటువంటి పని కలిగిన వారు. ఆయన మందిర వ్యవస్థను కాపాడేటువంటి ఒక పని కలిగినటువంటి యాజకుల్ని తరిమి వేయబడ్డారు. ఎందుకంటే అక్కడ రాజుగా ఫీల్ అవుతున్నాడు, కానీ అక్కడ ఉన్నది దేవుడు కాదు, దూడలు, బంగారపు దూడలు. ఆ రాజు అనేకులకు 18 మంది రాజులకు మూలకారకుడయ్యాడు చెడిపోవటానికి, దేవుని ఆజ్ఞను విడిచేది. మరి ఇటువైపు వస్తే దక్షిణ రాజ్యంలోకి వస్తే, దక్షిణ రాజ్యంలో మరి ఎంతమంది ఉన్నారు? 20 మంది రాజులు. 20 మంది రాజుల్లో అందరూ మంచి రాజులా? 8 మంది రాజులు మంచి రాజులుగా పేరుగాంచారు. కాబట్టి చూడండి, ఈరోజు ఆ శరీర సంబంధమైన రాజుల కంటే మనం ఏమైనా గొప్పవారమా? నిజం, మనం గొప్పవారు. ఎందుకంటే శరీర సంబంధమైన రాజుల్లో దేవుడు అనేక లోపాలను చూశాడు. సౌలు, ఆయన హృదయం ఆయన మీద దేవుని తిరస్కరించినటువంటి సౌలును చూశాడు. ఆయన నుంచి కృపదేసి దావీదుకి ఇచ్చాడు. మరి శరీర సంబంధమైన రాజులు ఈ విధమైనటువంటి విధానంలో తప్పిపోతున్నట్లయితే మనము కూడా యేసు క్రీస్తు ఈరోజు చెప్పబడుతున్నటువంటి ఆత్మ సంబంధమైన రాజులు మనం గుర్తించలేదా? ఇక్కడ శరీరానికి ఎటువంటి ప్రమేయం లేదు, ఎటువంటి అతిశయం లేదని గుర్తించలేదా? ఈరోజు మరి రాచరికం కూడా సంఘాల్లో ప్రవేశించింది. ఆ రాజులు ఎలాగైతే తన కుమారులను రాజులుగా చేయాలనుకున్నారో, ఈ రోజు కూడా సంఘాలలో ఈ రాజులు కూడా, ఏ రాజులు? యేసుక్రీస్తు ద్వారా పిలువబడినటువంటి రాజులు. వీళ్ళు ఆత్మ సంబంధమైన రాజులు. పొరపాటు పడుతున్నారు. ఇక్కడ ఆత్మ సంబంధమైన రాజులు అనగానే శరీర సంబంధమైన రాజులు పుట్టుకొచ్చేసారు. మరలా ఇజ్రాయెల్ జనాంగంలో పుట్టుకొచ్చినట్టు ఈ రోజు క్రీస్తు సంఘాల్లో పుట్టుకొచ్చేసారు రాజులు, నిజమైన రాజులు. ఈ రాజులు ఏం చేస్తున్నారంటే మళ్ళా కుటుంబ వ్యవస్థని సంఘంలో ప్రవేశపెట్టేశారు. నా తర్వాత నా బిడ్డ ఈ రాజ్యాన్ని పరిపాలించాలా? ఎవరయ్యా నువ్వు పరిపాలించేదానికి? ఇది క్రీస్తు రాజ్యం అనే సంగతి తెలియదా? దీనికి క్రీస్తే శిరస్సు అని తెలియదా? దీనికి క్రీస్తే మూలరాయి అని తెలియదా? యేసుక్రీస్తు ఆధిపత్యం ఎలా ఉందో తెలుసా సంఘంలో? ఆయన శిరస్సు, ఆయన మూల రాయి, 2 ఆయనే. దాంట్లో మనము కాపలాదారులమయ్యా, దానికి మనం సేవకులమయ్యా, దానికి మనం పరిచారకులమయ్యా, రాజులు కాదు. ఎప్పుడు నువ్వు రాజు అంటే సువార్త ప్రకటించేటప్పుడు రాజు, సంఘంలో రాజు అని పేటేసుకుని కూర్చోవలసిన అవసరం లేదు. సంఘంలో నువ్వు నేను రాజులైతే, శరీర సంబంధం రాజులైతే ఇంకా కానివ్వండి, కుటుంబ పరిపాలన, కుటుంబ వ్యవస్థలు ప్రవేశించండి సంఘాలలో. సమర్థులకు పని ఎక్కడా? ప్రశ్న ఇది. మనము శరీర సంబంధమైన రాజరికాన్ని ప్రవేశపెడుతున్నామేమో. ఇశ్రాయేల్ జనాంగం లాగా చెదరగొట్టబడతాం. మరలా ఆల్రెడీ చెదిరిపోతున్నాయి సంఘాలు. ఈ విధమైనటువంటి రాజరికం ప్రవేశించి ఆల్రెడీ సంఘాలను చెదరగొడుతున్నాం. మనకు అనుకూలస్తులకి కప్పేస్తున్నాం. మనకు అనుకూలస్తుల్ని కూర్చోబెట్టి సింహాసనాలు ఇస్తున్నాం. మరలా ఏంటిది? మరలా ప్రవేశించారు రాజులు అతిశయించి. ఈ రాజులు ఆ రాజులు కాదు. అందుకే యేసుక్రీస్తు వారి దగ్గర ఉన్నటువంటి ఒక మాటను, ఆ రోజు శరీర సంబంధిగా యేసుక్రీస్తు భూమి మీద నివసించిన ఆ రోజుల్లో ఇటువంటి తలంపుతో కొందరు ఆలోచించినప్పుడు క్రీస్తు వారు ఒక మాట చెప్పాడు. మత్తయి సువార్త 20వ అధ్యాయము, మత్తయి సువార్త 20వ అధ్యాయము 20 వచనాన్ని పరిశీలించినట్లయితే ఇక్కడ జెబెదయి కుమారుల యొక్క తల్లి చూడండి. ఇక్కడ జెబెదయి కుమారుల యొక్క తల్లి అనగా జెబెదయి భార్య గారు, మరి తన కుమారులు 2 కుమారులు ఉన్నారు ఆమెకి, జెబెదయి గారికి. వారి పేరు ఉరిమిడి వారు అని చెప్పాడు క్రీస్తు. ఎందుకంటే వారు యాకోబు, యోహాను, వీళ్ళిద్దరిని తీసుకుని వచ్చి తన తల్లి రికమెండ్ చేస్తుంది. ఇది శరీర సంబంధమైన రాజ్యం అనుకొని పొరపడి ఆమె వచ్చి పరిచయం చేస్తుంది, రికమెండ్ చేస్తుంది. ఏమని చూడండి. అప్పుడు జెబెదయి కుమారుల తల్లి
తన కుమారులతో తన యొద్దకు వచ్చి నమస్కారం చేసి ఒక మనవి చేయబోగా ఆ తల్లి వచ్చి మనవి చేస్తుంది, వచ్చి నమస్కారం చేసి, అయ్యా నాదొక మనవి ఆలకించమంటే నీవేమి కోరుచున్నావు అని ఆయన అడిగాను. ఏమి కోరుచున్నావు తల్లి అడుగు అంటే, అందుకు ఆమె, నీ రాజ్యమందు ఈ నా ఇద్దరు కుమారుల్లో ఒకడు నీ కుడి వైపునను ఒకడు నీ ఎడమ వైపును కూర్చుండ సెలవిమ్మని ఆయనతో అనను. ఆనాటి జనము యేసుక్రీస్తుని యూదుల రాజుగా, నిజమైనటువంటి రాజుగా, శరీరసంబంధం రాజుగా పొరపడ్డారు కాబట్టి ఈరోజు ఆ ప్రశ్న వచ్చింది. కాబట్టి అందుకు యేసు, మీరు ఏం అడుగుచున్నారు అది నీకు తెలియదు, నేను త్రాగబో గిన్నెలోనిది మీరు త్రాగగలరా అని అడుగగా వారు త్రాగగలమని ఆయన, మీరు నా గిన్నెలోని త్రాగుదురు గాని నా కుడి పక్కనైనను నా కుడి వైపునైనను నా ఎడమ వైపునైనను కూర్చుండుట నా వశములో లేదు. ఇక్కడ రాజ్య నివాసులుగా క్రీస్తు పరిపాలిస్తున్నటువంటి ఈ యొక్క రాజ్యంలో కుడి ఎడమలు డిసైడ్ చేసేది క్రీస్తు కూడా కాదంట. చూడండి, నా వశమును లేదు, నా తండ్రి చేత ఎవరికి సిద్ధపరచబడినో వారికి అది దొరుకునని చెప్పినాడు. చూడండి, రాజ్యంలో సీట్ల కోసం చీట్లు వేశారు, క్రీస్తునే ప్రశ్నించారు ఆ రోజుల్లో. కానీ అది నా వశమును లేదు, నేను తాగబోయేటువంటి గిన్నెలోది నీ కుమారులు త్రాగగలరా అంటే, యేసు క్రీస్తును ధరించగలరా? ఆయన కలిగినటువంటి మనస్సును నీ కుమారులు కలిగి ఉంటారా? ఆయన జీవించినటువంటి జీవితము నీ కుమారులు చేయగలరా? అలాగుంటే ఈ అపాయింట్మెంట్ నాది కాదు, తండ్రి నిర్ణయిస్తాడు. ఎవరైతే నాలాగా ప్రవర్తిస్తారో వారిని తండ్రి నియమిస్తాడు అన్నాడు. కానీ ఈరోజు ఈ క్వాలిఫికేషన్ కాస్త శరీర సంబంధమైంది. నా తర్వాత నా బిడ్డ దీన్ని స్వీకరించాలి, నడపాలి. ఎక్కడి నుంచి వచ్చింది నీకు ఈ అధికారం? దేవుని అధికారాన్ని చేతిలో తీసుకుంటున్నారా? లేదు లేదు, ఇది శరీర సంబంధమైన రాజులు కాదు. ఇక్కడ పొరపాటు పడుతున్నారు. ఆత్మ సంబంధమైన రాజులుగా పరిపాలించవలసిన వారు దేవుడు డిసైడ్ చేయాలా, తండ్రి డిసైడ్ చేయాలా. వంశపారంపరంగా దీన్ని కూర్చోబెట్టలేమనే విషయం మనకు స్పష్టంగా అర్థమైంది. మనం రాజులు కాదు, ఆత్మ సంబంధమైన రాజులు. ఆయన తలకిందులు రాజ్యం. చూడండి, ఇక్కడ రాజులు మనుషులను పరిపాలిస్తారు బయట, కానీ క్రీస్తు రాజ్యంలో రాజులు అన్నబడ్డ వారు పరిచారకులుగా ఉంటారు, సేవ చేస్తారు. ఇది ఆయన రాజ్యం. దీనికి ఎవరైతే సిద్ధపడితే దీనిలోకి వచ్చేదానికి సిద్ధపడతారు. కాబట్టి ఇది ఒక పొరపాటు. రెండవది అయిపోయింది. మరి మూడవ మిస్టేక్ ఎక్కడ జరుగుతుందని చూస్తే, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలోనే రాజులు అయిపోయారు, యాజకులు అయిపోయారు. మరి ఇంకా ఎవరై అంటే పరిశుద్ధ జనము. దీనికి ఇంకా తిరుగులేదు. ఎవరు పరిశుద్ధ జనము? పరిశుద్ధత లేకుండా దేవుని చూస్తే అసాధ్యం. అంటే ఆ పరిశుద్ధతకు మూలమైనటువంటి సమాధానమే లేకపోతే మనం పరిశుద్ధ జనం ఎలాగవుతాం? చూడండి, సమాధానం అనే దానికి ఎంత ప్రాముఖ్యం ఇచ్చాడు దేవుడు. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఒక మాట రాయబడి ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక చూసినట్లయితే 12వ అధ్యాయం 14వ వచనంలో ఒక్కొక్క మాట చదువుతాను నేను. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వచనంలో చూసినట్లయితే చూడండి, అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. నువ్వు పరిశుద్ధ జనంగా ఉండాలంటే ఫస్ట్ ఏం ప్రయత్నం చేయాలా? అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడలేడు. అంటే ఇక్కడ సమాధానం లేకపోతే పరిశుద్ధత లేదు, పరిశుద్ధత లేకపోతే సమాధానం లేదు. ఈ రెండు బాగా పనిచేస్తున్నాయి. అది లేకపోతే ఇది లేదు, ఇది లేకపోతే అది లేదు. మరి సమాధానం అనేది లేకుండా నువ్వు పరిశుద్ధుడుగా ఉన్నావని చెప్పేదానికి ఎక్కడ రోజు చూడండి. దీనికి ఒక ఎగ్జాంపుల్. ఈరోజు సంఘములలో సహోదరులారా ఒక మాటను గమనించండి. నిండు మనసుతో ఒక మనిషి వచ్చి మనకి వందనములు చెప్తే కాలు మీద కాలేసి, బయట కాదు లోపల హృదయంలో గర్వించి, నేను వందనాలు చెప్పటం ఏంటి, నేను ఈ సంఘానికి ఓనర్ అని ఎవరైతే ఫీల్ అవుతారో అక్కడ పరిశుద్ధత ఉండదు. చూడండి, సంఘానికి ఎవరు ఓనర్లు లేరని మాట కూడా తెలుసుకోవాలి. సంఘానికి ఇక్కడ అధికారులు లేరని కూడా తెలుసుకోవాలి. ఆ విషయాన్ని చెప్తూ పేతురు గారి ద్వారా ఆయన హెచ్చరించున్నాడు. చూడండి, తోటి పెద్దలకు 5వ అధ్యాయము పేతురు రాసిన మొదటి పత్రికలో తోటి పెద్దలను మొదటి వచనం నుంచి, క్రీస్తు శ్రమలను గురించి సాక్షిని బయలుపరచబడు మహిమలో పాలివాడు నైనా నేను
మీలోని పెద్దలను హెచ్చరించుతున్నాను. పేతురు గారు పెద్దలను హెచ్చరిస్తున్నటువంటి మాట. బలిమి చేత కాక, అంటే బలిమి కండబలము, అండబలము, ధనబలముతో కాక, ఇక్కడ చెప్పబడిన మాట, బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకంగాను దుర్లాభాపేక్షతో కాక సిద్ధ మనసుతోను మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయొచ్చు దాని కాయుడి అన్నాడు. ఎన్ని పనులు అప్పగించాడు సంఘ పెద్దలకు చూస్తే. కాసే పని ఉంది, ఆ కాసేటువంటి ఆ పనికి ఒక మంద ఉంది, దాని మీద మనం పై విచారణ చేయాలంట. ఆ పై విచారణ చేసేటువంటి మనం సిద్ధ మనసుతో చేయాలంట. అది సిద్ధ మనసుతో చేయాల్సిన అవసరం ఎందుకంటే అది దేవుని మంద అని అర్థం చేసుకోవాలి. మరి దేవుని మందకు మనం కాసేటువంటి పనిని తీసుకున్నప్పుడు సిద్ధ మనసు, నువ్వు సిద్ధపడకుండా, నీలో పరిశుద్ధత లేకుండా, నీలో సమాధానం లేకుండా ఆ మందను కాయగలవా? నథింగ్. అది కాదు. కాబట్టి ఒకవేళ మనలో బలిమి ప్రవేశించింది, అంటే కండబలము, అండబలము, ధనబలం ప్రవేశించింది అనుకో, మనకు సిద్ధ మనసు లేనట్టు, మనకు సమాధానం లేనట్టు, దేవునితో మనం మరి పరిశుద్ధమైనటువంటి జీవితంలో లేనట్టు. అటువంటి వారు దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకంగా దుర్లాభమును అపేక్షించకుండా దేవుని మందన ఖాయమన్న పనిలో వీళ్ళు భాగస్థులు కాగలరా? కాలేరు. పై విచారణ చేయగలరా? చేయలేరు. కాబట్టి ఈ పనిని ఎలా చేయాలంటే ఇది బలిమితో చేయకూడదు, ప్రేమతో చేయాలి. ఇది మరి దుర్లాభంతో చేయకూడదు. దేంతో చేయాలా? పరిశుద్ధమైనటువంటి ఆలోచనతో, సిద్ధ మనసుతో చేయాలి. ఈ పని మీకు అప్పగించబడింది. ఈ పనిని అప్పగించబడినటువంటి మీరు పరిశుద్ధమైనటువంటి జనము. ఈ విషయాన్ని గుర్తించి ఎవరైతే పరిపాలన చేస్తున్నారో వీరు పరిశుద్ధమైనటువంటి జనము. కాబట్టి ఇటువంటి పరిశుద్ధమైనటువంటి జనంగా చెప్తున్నటువంటి పేతురు గారు ఏమంటున్నాడంటే, మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశం. అంటే అది ఆత్మ సంబంధమైన వంశం. రాజులు ఆత్మ సంబంధమైన రాజులు, యాజకులు ఆత్మ సంబంధమైన బలులు అర్పించేవారు. పరిశుద్ధ జనము సమాధానము కలిగిన వారు, సంఘముతో సమాధానము, సఖ్యత కలిగిన వారు. సఖ్యమైతే సమస్త జనులతో సమాధానముగా ఉండు అని చెప్పబడిన వారు. వారు ఏం చేయాలంట? దేవుని సొత్తైన ప్రజలు అయి ఉంటారు. వీళ్ళు దేవుని సొత్తైన ప్రజలు. మరి ఇటువంటి దేవుని సొత్తైన ప్రజలుగా పిలువబడ్డవారు ఈరోజు సంఘాల్లోంచి బయటికి వెళ్ళటకు ఈ యొక్క చెప్పబడిన క్వాలిఫికేషన్లో ఈ యాజకులు నిజమైన యాజకులుగా, శరీర సంబంధమైన యాజకులుగా ప్రవర్తించడం ద్వారా బయటకు వెళ్ళిపోతున్నారు. రాజులు నిజమైనటువంటి వంశ పారంపర్యమైనటువంటి అంశాలను సంఘాల్లో చేర్చడం ద్వారా బయటకు వెళ్ళిపోతున్నారు. మరి ఇటువంటి శరీర సంబంధమైనటువంటి ఆలోచనలు ఈరోజు ఆత్మ సంబంధమైన దేవుని రాజ్యంలో, దేవుని సంఘంలో, జీవం గల దేవుని మందిరంలో ప్రవేశించాయి. కాబట్టి ఈరోజు సంఘమును ఒక్కొక్కరు విడవటం జరుగుతుంది. ఈ రోజు ఈ సంఘాన్ని విడుస్తున్నటువంటి మనకు ఇది మనం హెచ్చరికలుగా తీసుకోవాలి, పరిశీలన చేసుకోవాలి. ఎందుకు వెళ్ళిపోతున్నారు? ఈ గర్వాన్ని పక్కన తీసిపెట్టి ఎందుకు వెళ్ళిపోతున్నారు అని అది పరిశీలనగా చేసి తిరిగి సంఘాన్ని సమకూర్చాలి, చెదరగొట్టేవారు కాదు. అందుకే యెషయా గారు అంటున్నారు, ఒక మాట చూడండి. యెషయా గారు ఈ మాటను జ్ఞాపకం చేస్తూ ఆయన ఇక్కడ ఒక మాట చెప్పాడు. అది ఏంటంటే యెషయా గ్రంథము మొదటి అధ్యాయంలో చూస్తే, యెషయా గ్రంథము మొదటి అధ్యాయము చూడండి 2వ వచనంలో యెహోవా మాట్లాడుచున్నాడు. ఏమని మాట్లాడుచున్నాడు? ఆకాశమా ఆలకించుము, భూమి చెవి ఎగ్గుము, నేను పిల్లల్ని పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. నెంబర్ 1, ఎద్దు తన కామందు నెరుగును, గాడిద సొంత వాని దొడ్డిని తెలుసుకును. ఇశ్రాయేలులకు తెలివి లేదు, నా జనులు వివేచింపరు. పాపిష్ట జనమా, దోషపూరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లలారా. ఈ క్వాలిఫికేషన్లో ఏ క్వాలిఫికేషన్లోనో చెరుపు చేస్తున్నాం ఆ సంఘానికి, చెదరగొడుతున్నాం ఆ సంఘాన్ని. ఆలోచించండి. మరి మీకు శ్రమ, లాస్ట్లో ఇవన్నీ చేసినట్లయితే ఈ క్వాలిఫికేషన్లో ఈరోజు మనలో ఏదైనా ఉన్నట్లయితే ఏమంటే చివరికి శ్రమ. ఎవరికి శ్రమ అని చూసినట్లయితే ఎవరికి శ్రమ అన్న దాంట్లో ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. చూడండి, ఎవరికి శ్రమ అంటే ఇక్కడ చాలా విషయాలు ఉన్నాయి. ఆ విషయాల్లో ఏ విషయంలో మనం ఉన్నవారము పాపిష్టి జనముగా ఉన్నామా, దోషపూరితమైన ప్రజలుగా ఉన్నామా, మరి ఇంకా దుష్ట సంతానముగా ఉన్నామా, చెరుపు చేయి పిల్లల్లాగా ఉన్నామా, చెదరగొట్టేవారుగా ఉన్నామా? ఈరోజు సంఘాల్లోంచి అనేకులు బయటకు వెళ్ళిపోయేదానికి చెదరగొట్టేవారముగా ఉండి
దానికి పైగా మనం ఒక హ్యాష్ ట్యాగ్ తగిలించుకుంటున్నాం. అదేంటంటే నేనును నా ఇంటి వారిని యెహోవాను సేవించదు. ఏంటి, నీ ఇల్లు ఒకటి నిలబడితే సంఘం అయిపోతుందా? ఒకరోజు అందరు వెళ్ళిపోయి నేనును నా ఇంటి వారిని యెహోషువ చెప్పాడు కాబట్టి నేనును నా ఇంటి వారిని సంఘంలో నిలబడ్డాము, అందరిని తరిమేశాము, మేము ఒక్కరమే ఉన్నాము, నేనును నా ఇంటి వారిని అంటే ఈ దేవునికి మహిమ కాదు. శరీర అవయవాలన్నిటిని కూడా నరికేసి మనం ఒక్కరమే ఒకే అవయవంగా. అందుకే అంటున్నాడు పౌలు గారు, శరీరం అంతా కన్ను అయితే చూచుట వినుట ఎక్కడ? ఒకవేళ శరీరం అంతా చెవి అయితే మాట్లాడుట ఎక్కడ? ఒకవేళ శరీరం అంతా నోరైతే చూచుట ఎక్కడ? దేవుని మాటలు ఇవి. మనం ఒక కన్నేమో, లేకపోతే మనం ఒక చెవ్వేమో, మనం ఒక కాలేమో, లేకపోతే మనం ఒక చెయ్యేమో. మనం ఒక్కరమే కాదు క్రీస్తు శరీరం అంటే, సంఘం అంటే. మనమే చెయ్యిగా ఉన్న వాళ్ళే నిలిచిపోయి మిగతా అవయవాలన్నీ నరికి పక్కన పడేసి నేనును నా ఇంటి వారిని అంటే చెయ్యి ఒకటే శరీరం కాదు, గుర్తుపెట్టుకోండి. కాలుంటే దానికి బలము, కన్నుంటే దానికి బలము, పొట్టుంటే దానికి జీర్ణాశయంగా పనిచేసి దానికి కేంద్ర బిందువుగా ఉంది. ఆరోగ్యానికి రోగానికి రెండిటికి కేంద్ర బిందువు జీర్ణాశయమే, పొట్టే. నువ్వు పొట్టవు కాదు, నేను ఒక్కడనే చెయ్యినే నేను ఈ శరీరంలో భాగం అనుకుని అన్నిటిని తరిమేస్తానంటే నీ జీవం ఎక్కడ? నువ్వు చచ్చిన వాడివే, ప్రేమ లేని వాడివే. కాబట్టి ప్రియులారా, ఈరోజు ఇటువంటి ధోరణి సంఘాల్లో ప్రవేశించి జనాలను తరుముతూ చివరికి అంటున్నారు నేనును నా ఇంటి వారును యెహోవాని సేవించదని హ్యాష్ ట్యాగ్ తగిలించుకుంటారు. సిగ్గుపడాలి మనం ఆ విషయంలో ఆ మాటలకు సిగ్గుపడాలి. ఎందుకంటే యెహోషువ గారు అక్కడ పలికినటువంటి సందర్భం వేరే. ఇజ్రాయేల్ జనాంగం తిరిగి బయలుదేవతలను పూజించుటకు తిరిగినప్పుడు నైలు నది ఒడ్డునటువంటి ఆ యొక్క యూఫ్రటీస్ నది ఒడ్డున ఆ ప్రాంతాలలో అబ్రహాము సంతానము దేవుని ఎరగినప్పుడు వారు పూజించినటువంటి బయలుదేవతల దగ్గరికి మరలా తిరిగినప్పుడు ఇంత జీవము గల దేవుని పరిచయం చేసిన తర్వాత వారు వెనక తిరుగుతున్నారు. కాబట్టి ఆ యొక్క విధానంలో ఆయన చెప్పించినటువంటి డెడికేషన్, ఆయన తరిమి వేసిన వారు కాదు, ఆయన్ని దేవుని విడిచి వెళ్ళిపోయేవారికి ఆ డైలాగు. కాబట్టి ఈరోజు సంఘములు నుంచి జనాలు ఎందుకు వెళ్తున్నారు, బయటికి ఎందుకు వెళ్ళిపోతున్నారు, జీవం గల దేవుని సంఘం నిర్జీవంగా ఎందుకు మారుతుందని ఆలోచించాలి ప్రియ సంఘమా ఈరోజు. అంతేకాని మనము సంఘంలో నుంచి బయటికి వెళుతున్న వారి విషయంలో తప్పులు సరిచేసుకోవాల్సిన వారమేమో. మన యొక్క కండబలము, అండబలము, ధనబలమే దీనికి కారణం అవుతుందేమో. మనం అనుకుంటుంది గద్దింపులు అనుకొని మన యొక్క ఆవేశాలను సంఘంలో ప్రవేశించి మరి బోధ అని చెప్పి మన యొక్క హావభావాలను, విషపూరితమైనటువంటి ఆలోచనలను సంఘం మీద చిమ్ముతున్నామేమో ఆలోచించుకోండి. సంఘంలో నిలబడ్డ ప్రతి ఒక్కరూ దేవుని చిత్తానుసారమైనటువంటి బైబిల్ పట్టుకొని ఆ మాటలు ఏమైతే చెప్పబడుతున్నావో చెప్పేదానికి సిద్ధపడుతున్న వారే. మరి అటువంటి సిద్ధపడి వచ్చిన వారిని మరి వారు బోధిస్తే మీరు సంఘాన్ని తిడుతున్నారు అనేటువంటి ఆలోచన, మనం బోధిస్తే సంఘాన్ని మనం ఆశీర్వదిస్తున్నాం అనేటువంటి ఆలోచన పక్కన తీసిపెట్టి ఎవరు బోధించినా తిడుతున్నామా గద్దిస్తున్నామా స్వపరీక్ష చేసుకోండి. నేను ఈరోజు సంఘాన్ని తిడుతున్నామా, సంఘాన్ని సరిచేస్తున్నామా? ఒకసారి స్వపరీక్ష. అందుకే మనం తిడుతున్నామా లేకపోతే సంఘాన్ని మరి గద్దించి ఉపదేశిస్తున్నామా, సరిచేస్తున్నామా అనే దానికి ఒక చిన్న పరీక్షను చూద్దాం. ఈ పరీక్షతో మనకి తేలిపోతుంది అన్నమాట. చూడండి, సంఘానికి మనము బుద్ధి చెప్పవలసిన వారమై ఉన్నాము కనుక మనం చెప్పేటువంటి బుద్ధి ఏ విధంగా ఉంది, మనం గద్దించవలసిన గద్దింపు ఏ విధంగా ఉందని చూసినట్లయితే చూడండి, దెసలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము ఈ వాక్యాన్ని ముగించి నేను ఇది చదివి ముగించి నేను ఈ యొక్క నా ఉపదేశాన్ని ముగిస్తాను. కాబట్టి ప్రియులారా, దెసలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము మరి 14వ వచనం నుంచి చూస్తే, సహోదరులారా మేము మీకు బోధించినది ఏమనగా, ఇక్కడ చెప్పాడు. దెసలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం చూస్తే బోధ ఏ విధంగా ఉంటుందో, గద్దింపు ఏ విధంగా ఉంటుందో ఇక్కడ అర్థమవుతుంది. సహోదరులారా మేము మీకు బోధించినది ఏమనగా అక్రమంగా నడుచుకున్న వారికి బుద్ధి చెప్పుడి. ఈ బోధలో ఏముండాలా? ఒకవేళ ఎవరైనా అక్రమంగా నడుచుకుంటుంటే వారికి బుద్ధి చెప్పాలి.
ధైర్యం చెడిన వారిని ధైర్యపరచుడు, అంతేగాని ధైర్యముగా ఉన్న వారిని కూడా ధైర్యం చెడగొట్టి బయటికి తరమే వల్ల. ధైర్యం చెడిన వారికి ధైర్యం చెప్పాలి. ఒకవేళ ఎవరైనా అక్రమంగా నడుచుకుంటూ వారికి బుద్ధి చెప్పాలి. సక్రమంగా నడుచుకునే వారికి బుద్ధి చెప్పి మనమే అక్రమంగా ఉండి ఇతరులకు బుద్ధి చెప్తే అది కాదు బుద్ధి అంటే. చూడండి, బలహీనులకు ఊతనీయుడి. ఇక్కడ బలహీనులకు ఊతమీయమంటే బలహీనులను పడగొట్టేదానికి మరి ప్రయత్నిస్తున్నాం. ఎవరైతే బలహీనులు ఉన్నారో వారికి ఊతనీయమని చెప్తుంది వాక్యము. అది గద్దింపు, అది ప్రేమ. చూడండి, అందరి ఎడల దీర్ఘశాంతము గలవారే యుండుడి. ఈ బోధలో ఏముండాలా? బుద్ధి చెప్పేది ఉండాలా, ధైర్యపరిచేది ఉండాలా, ఊతమివ్వాలా, ఇంకా దీర్ఘశాంతం వహించాలా. దీర్ఘశాంతం అంటే మనం ఎన్నో పాఠాలు చెప్తున్నాం. ప్రతికూల పరిస్థితుల్లోనూ మరి అనుకూల పరిస్థితుల్లోనూ మనకు వ్యతిరేకంగా మాట్లాడిన వారి విషయంలో కూడా మనం వారి పట్ల ఎలాంటి స్పందన లేకుండా నిలబడి చూసేటువంటి క్రీస్తును పోలినటువంటి గుణమే దీర్ఘశాంతం కదా. మనమే బోధిస్తున్నాం విషయాలు. కాబట్టి ఈ దీర్ఘశాంతాన్ని మనం ఈరోజు కలిగి ఉన్నామా? లేదు. దీర్ఘశాంతం అనే పదానికి అర్థమే లేకుండా చేశారు ఈరోజు బోధకులు. ఎవరిని మనం దీర్ఘశాంతం కలిగి ఉన్నాం? ఎవరి పట్ల అంటే ఎవరి పట్ల లేము. ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవరికైనాను చేయకుండా చూసుకున్నాడు. ఇది అస్సలు అసాధ్యపడదు, ఇది సాధ్యపడదు. ఎందుకంటే కీడునకు ప్రతి కీడు చేయకుండా మనం ఆగలేము, దూషణకు ప్రతి దూషణ చేయకుండా మనం ఆగలేము. అంటే ఇది దూషణకు ప్రతి దూషణ చేస్తున్నామంటే మనం క్రీస్తు పోలికలో లేము, క్రీస్తు సంఘంలో లేము. కీడునకు ప్రతి కీడు చేస్తున్నామంటే మనం క్రీస్తు శరీర అవయవాలం కాదు. కాబట్టి ఇవన్నీ బోధలో గద్దింపుల్లో ఉన్నటువంటి మాటలు. మీరు ఒకని ఎడల ఒకడు మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దాన్ని అనుసరించి నడుచుకుని ప్రార్థన చేయుడి. ఇదనమాట గద్దింపులో ఉన్నటువంటి అంశాలు. ఇవన్నీ మన బోధలో ఉన్నట్లయితే చూడండి, మనం బోధించే బోధలో అదే అంటున్నాడు. చూడండి సహోదరులారా, మేము మీకు బోధించినది ఏమనగా 14వ వచనంలో మేము బోధించింది అంటే ఈ బోధలో ఏముంది? అక్రమంగా ఉన్న వారిని బుద్ధి చెప్పమంటుంది. బోధ అక్రమంగా ఉన్న వారిని సరిచేసి బుద్ధి చెప్పాలా, ధైర్యం చెడి వాడిని ధైర్యపరచాలా, మరి బలహీనుడికి ఊతమివ్వాలి నీ బోధ, నీ గద్దింపు. అంతేగాని వాని చేతిలో ఊతకర్ర లాగేసేదిగా ఉండకూడదు. సక్రమంగా ఉన్నవాడు పారిపోయేలాగా ఉండకూడదు నీ బోధ ఇది. కాబట్టి అందరి ఎడల దీర్ఘశాంతం కలిగి ఉండాలి. అప్పుడే సంఘం నిలబడుతుంది, అది అంచెలంచెలుగా ఎదుగుతుంది. వారు లోకంలో ఏదైతే చూశారో ఈరోజు సంఘంలో మరలా అదే చూశారంటే వాళ్ళు ఉండరు. చూడండి, లోకంలో వాళ్ళు ఏదైతే చూసి విడిచిపెట్టి అసహించుకుని వచ్చారో అదే యాజ్ ఇట్ ఈజ్ సంఘంలో కనిపించిందంటే ఒక్కరుంటారా? ఉండరు. లోకంలో వాళ్ళు ఏది చూశారు, ఎంత దారుణమైనటువంటి అంశాలు చూశారు, అపవిత్రత చూశారు, మరి చెడ్డ మాటలు చూశారు, లోకంలో బూతులు చూశారు, సమస్తమైనటువంటి కపటాన్ని చూశారు, సమస్తమైనటువంటి దూషణ మాటలను చూశారు. అవన్నీ విడిచిపెట్టి ఈరోజు పాపంతో మనకు జోలి లేదని వచ్చిన వారు సంఘంలో ప్రవేశించారు. అటువంటి వారు సంఘంలో కూర్చున్న తర్వాత ఇవన్నీ మళ్ళీ సంఘంలో కనిపిస్తే చూడండి, ఇదే పేతురు రాసిన పత్రికలో ఒక మాట ఉంది, మానుకొనవలసినవి కొన్ని ఉన్నాయి. ఆ మానుకొనవలసినవి మరలా సంఘంలో కనిపిస్తే ఏంటి? ప్రభువుని సంఘము రుచి చూపించాలి. అదే అంటున్నాడు, ప్రభు దయాళుడని మీరు రుచి చూసి, ఆ రుచిని ఎవరు చూపించాలి? ఈరోజు సంఘమే చూపించాలి. ఆ రుచిని చూపించవలసిన సంఘమే చేదుని కటిక చేదుని పరిచయం చేస్తుంది సంఘస్థులకి. ప్రభు దయాళుడు కాదు, ప్రభు క్రూరుడుగా చూపిస్తుంది. ఎందుకంటే మేము ఆయన సేవకులం, మేమే క్రూరులమైనప్పుడు ప్రభు కూడా క్రూరుడే అని చూపిస్తుంది. ప్రభు దీర్ఘశాంతం గలవాడని దయను దీర్ఘశాంతాన్ని రుచి చూపించండి అంటే ఆయన సేవకులమైన మేమే దీర్ఘశాంతం లేకపోతే ప్రభు కూడా దీర్ఘశాంతం లేడు వాడే అని చూపిస్తుంది. కాబట్టి ఎలా చూపిస్తుందంటే చూడండి, సమస్తమైన దుష్టత్వం బయట ఉంది, ఈరోజు సంఘంలో వచ్చింది. సమస్తమైన కపటం బయట ఉంది, దాన్ని విడిచి వచ్చాం, కానీ ఈరోజు సంఘంలో ప్రవేశించింది. వేషధారణ బయట ఉంది, ఈరోజు సంఘంలో వేషధారణ ఉంది. వేషధారణ లేకుండా ఏ ఒక్క బోధకుడు లేడు, వేషధారణ లేకుండా ఏ సేవకుడు సేవ చేయటం లేదు. అది లోకం కదా. లోకంలో ఉండవలసిన వేషధారణ ఈరోజు సంఘంలోకి ఎందుకు ప్రవేశించింది? పరీక్షించుకోవాలి. అసూయ, సమస్త దూషణ మాటలు మాని. ఈ మానవలసిన మాటలు ఈరోజు సంఘంలో ప్రవేశించాయి. కాబట్టి మనం క్రొత్తగా జన్మించిన శిశువులను పోలి జీవించాలి అంటే వాక్యమైనటువంటి నిర్మలమైనటువంటి వాక్యమైన పాలను త్రాగుతూ అపేక్షిస్తూ రక్షణ విషయంలో శిశువుల వలె ఎదగాలంటే
ఇవన్నీ సంఘంలో ఉంటే మనం ఎలా ఎదుగుతాం? ఇంకా మొత్తం కల్తీ పాలంతా సంఘంలోకి వస్తే, డూప్లికేట్ పాలంతా సంఘంలో ప్రవేశిస్తే సంఘంలో ఎదుగుదల ఎక్కడది? ఎదిగేటువంటి వారిని తొక్కివేసే ధోరణి ఉన్న చోట ఈ ఎదిగేటువంటి సిద్ధాంతం ఎక్కడిది? మరి ప్రేమ కలిగి సత్యములు చెప్తూ క్రీస్తు వలె ఎదిగే అన్ని విషయంలో ఎదగవలసినటువంటి వారిని కొన్ని విషయంలో తొక్కివేస్తున్నటువంటి ద్వారాన్ని ప్రవేశించిన తర్వాత ఎదుగుదల ఎక్కడిది? ఒకటి ఆలోచించుకోండి. కాబట్టి ప్రభువు దయాళుడని మనము సంఘం రుచి చూపించాలి. ప్రభు క్రూరుడని మనం పరిచయం చేసే సంఘంలో ఎవరు నిలవరు. సంఘంలో నుంచి బయటికి జనులు వెళ్ళిపోవటకు కారణాలు చెప్తున్నారు. అనేక అంశాలు తోడైన ఈరోజు సంఘమా ఒకసారి ఆలోచించు. సంఘాన్ని ఆనాటి నోవాహు వాడతో ఆయన పరిచయం చేశాడు. దానికి సాదృశ్యమైన బాప్తిసము ఆ రోజు నీళ్ళ నుంచి రక్షించినటువంటి నోవాహు వాడ ఈరోజు నీళ్ళలో నుంచి ఆ రక్షణను తెచ్చి నిన్ను ఆ సంఘంలో కూర్చోబెడుతుంది. చూడండి, ఆ విధమైనటువంటి నోవాహు వాడను పరిచయం చేసినటువంటి బైబిల్ గ్రంథం ఈరోజు ఆ నోవాహు వాడలో జంతువులు మనకి ఏం పాఠం నేర్పిస్తున్నాయి తెలుసా? యోబు గ్రంథంలో అందుకే అంటున్నాడు. యోబు గ్రంథంలో ఒక మాట చెప్పున్నాడు కాబట్టి ఆ మాటను చూద్దాం. యోబు గ్రంథం 12వ అధ్యాయంలో 7వ వచనంలో చూసినట్లయితే, యోబు గ్రంథం 12వ అధ్యాయము 7వ వచనం చూస్తే, అయినను మృగములను విచారించుము అవి నీకు బోధించును. మృగాలను విచారించు అవి నీకు బోధించును. ఆకాశ పక్షులను విచారించుము అవి నీకు తెలియజేయును. భూమిని గురించి ధ్యానించిన ఎడల అది నీకు బోధించును. సముద్రములోని చేపలను నీకు అవి దాన్ని వివరించును. వీటన్నిటిని బట్టి యోచించుకునే ఎడల యెహోవాస్తం వీటిని కలగజేసినని తెలుసుకున్న లేనివాడు ఎవడు? ఓకే, జీవరాశుల ప్రాణమును సమస్త మనుషులందరి ఆత్మలను ఆయన వశమును ఉన్నవి కదా. ఈరోజు ఆయన వశమున చేర్చబడుతున్న నూతన జన్మగా, నూతన ఆత్మలుగా ఎక్కడ చేర్చబడుతున్నాయి? సంఘంలో. ఈ విషయాన్ని భూజంతువులను పరిశీలిస్తే అర్థమవుతుంది. ఈ విషయాల్ని ఆకాశ పక్షులను చూస్తే అర్థమవుతుంది. ఈ విషయాల్ని సముద్రంలో ఉన్నటువంటి జవశలాలను చూసినట్లయితే మనకు అర్థమవుతుంది. ఈ విషయాలను భూమిని గురించి ధ్యానించినట్లయితే కూడా మనకు అర్థమవుతుంది. కాబట్టి ఆ విషయాలను, భూజంతువులను, ఆకాశ పక్షులను, సమస్త జలచరాలను గురించి మనము ఆలోచిద్దాం. ఈరోజు నోవాహు వాడ గురించి చెప్పబడినటువంటి, అలంకారప్రాయంగా చెప్పబడినటువంటి ఈ అంశాన్ని యెషయా గ్రంథము 11వ అధ్యాయంలో నుంచి ఆలోచించినట్లయితే చూడండి, ఈ 2వ వచనం నుంచి చదువుతాను. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనం. యెహోవాత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగా ఆత్మ, ఆలోచన బలములకు ఆధారముగా ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీదకి నిలుచును. యేసుక్రీస్తు వారి మీదకి ఆ ఆత్మ పావురం రూపంలో వచ్చి నిలిచింది. ఎటువంటి ఆత్మ అంటే అది యెహోవా ఆత్మ, జ్ఞాన వివేకములకు ఆధారముగా ఆత్మ, మరి ఆలోచనకు బలములకు ఆధారముగా ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ. ఇన్ని క్వాలిఫికేషన్లు గల ఆత్మ యేసుక్రీస్తు మీద ఈరోజు నిలిచింది. ఆ యేసుక్రీస్తు సర్వ శరీరుల కోసం చనిపోయి ఆ ఆత్మకి ఈరోజు ఆ సంఘాన్ని కాసే పని అప్పగించి ఆయన వెళ్ళిపోయాడు. ఆ ఆత్మలో మన అందరం ముద్రించబడిన వారు, ఆ ఆత్మ చేత నడిపింపబడుచున్న వారు, పరిశుద్ధాత్మ చేత ఎందరైతే నడిపింపబడతారో వారందరూ దేవుని కుమారులు అనబడుతున్న వారు. ఈరోజు దానికి సాదృశ్యమైనటువంటి నోవాహు వాడకి సాదృశ్యంగా మరి క్రీస్తు సంఘాన్ని నోవాహు వాడుతో పోలుస్తూ ఇక్కడ రాయబడింది. చూడండి ఒక మాట, ఆ ఓడలో ఏ విధమైన పరిస్థితి ఉంది? భూజంతువులు మనం ఇక్కడ ధ్యానిస్తాం. కొన్ని భూజంతువులు మనకు ఒక పాఠాన్ని నేర్పుతాయి. ఆ ఓడలో ఉన్నటువంటి భూజంతువులు ఆ రోజు సమస్త శరీరాలను ఆయన నాశనం చేసేదానికి కొన్నిటిని నోవాహు ద్వారా, మరి నోవాహు కుటుంబంలోని 8 మందిని, మరి నోవాహుతో కాక 7 మంది, మొత్తం కలిపి 8 మంది ఆ ఓడలో ప్రవేశించిన వారితో పాటు కొన్ని జంతువులు ప్రవేశించినాయి అంట. 6వ వచనంలో చూస్తే, తోడేళ్ళు గొర్రె పిల్ల యొద్ద సహవాసం చేయను. ఇదేంటి? ఈ 2 యాంటీ కదా. తోడేళ్ళు గొర్రెపిల్ల దొరికితే వదులుతుందా? కానీ సహవాసం చేస్తున్నాయి. చిరుతపులి మేకపిల్ల యొద్ద పడుకును. చిరుతపులి మేకపిల్ల యొద్ద అయింది పడుకోవటం కష్టం ఇది. మరి దూడ కొదమసింహమును పెంచబడిన కోడియు కూడుకొనగా బాలుడు వాటిని తోలును. దూడను, కొదమసింహాలను బాలుడు తోలడం ఏంటి? కష్టం ఇదే. ఆవులు ఎలుగుబంట్లు కూడి మేయును. ఒక చోటే ఆవులు ఎలుగుబంట్లు కూర్చొని మేస్తా ఉన్నాయి. మరి వాటి పిల్లలు ఒక్క చోటనే పడుకొనును. ఎద్దు మేయునట్లు సింహము గడ్డి మేయును. పాలు కుడుచు పిల్లనాగు, చూడండి, పాలు కుడుచు పిల్ల నాగుపాము
పుట్ట యొద్ద ఆటలాడుచుండు. చిన్న పసిబిడ్డ వెళ్ళి పాలు తాగే పిల్ల నాగుపాము పుట్ట దగ్గర ఆటలాడితే ఎంత ప్రమాదం అది. చూడండి, మిడినాగులు పుట్ట మీద పాలు విడిచిన పిల్ల తన చెయ్యి చాచును. మిడినాగు ఉండేటువంటి పుట్టలోకి బిడ్డ పాలు విడిచిన బిడ్డ చెయ్యి జారితే ఒప్పుకుంటుందా? మిడినాగు దూకేస్తుంది పైకి. చూడండి, నా పరిశుద్ధ పర్వతం అంతటా ఏ మృగమును హాని చేయదు, నాశనము చేయదు. అది విషయం. అంటే ఈరోజు పరిశుద్ధ పట్టణం ఏంటి? క్రీస్తు సంఘం. ఈ జంతువులన్నీ ఆ రోజు నోవాహు ఓడలో ప్రవేశించిన ప్రతి జంతువు, తోడేలు, చిరుతపులి, దూడ, చూడండి కొదమసింహము, మిడినాగు, బాలుడు కూడా ఉన్నాడు, ఎద్దులు, మరి నాగుపాములు, మిడినాగులు, ఇవన్నీ కూడా అందులోకి వెళ్ళి ఎక్కేసాయి నోవాహు ఓడలోకి. ఈ జంతువులన్నీ ఎక్కినాయి, కానీ వాటి స్వభావాన్ని ఎక్కడ విడిచేసి వచ్చినాయి? బయట లోకంలో విడిచేసి వచ్చినాయి. సింహం యొక్క స్వభావము బయట విడిచేసింది కాబట్టి ఈరోజు సింహం ఏం చేస్తుంది? గడ్డి మేస్తుంది. సింహం గడ్డి మేస్తుందా? రక్త మాంసాలు తినకుండా బ్రతకలేదు. ఆ స్వభావము నోవాహు ఓడ బయటే విడిచేసి వచ్చింది. ఈ జంతువులను ధ్యానించినట్లయితే వాటి స్వభావాలను మిడినాగు మిడిచిపడి దూకేటువంటి మిడినాగు మిడిచేటువంటి స్వభావం లేదు. ఈరోజు చిన్న బిడ్డ చేయి చాపిన అది కొట్టడం లేదు. మేకపిల్ల, చిరుతపులి మరి పక్కన పడుకుని అది దాన్ని కరిసి తిని మింగటం లేదు. అంటే క్రీస్తు సంఘంలో ప్రవేశించినటువంటి ఈ జంతు లక్షణాలు కలిగినటువంటి వారు ఒకప్పుడు బయట లోకంలో, ఈరోజు సంఘంలో ప్రవేశించినప్పుడు నేను ఒకప్పుడు తోడేలనే కావచ్చు, ఈరోజు నా స్వభావం తోడేల స్వభావం కాదు. దేవుని స్వభావంలోకి నేను పాలువారినయ్యా, దైవ స్వభావాల్లో పాలువారయ్యాను. కాబట్టి నేను ఈ క్రూర జంతువుల స్వభావాలన్నీ బయట విడిచిపెట్టి నేను ఏం చేశానని దైవ స్వభావంలో పాలువారయ్యేదానికి కొన్ని అమర్చుకున్నాను. ఏంటి అవి? కొన్ని అమర్చుకున్నాను. ఏమయ్యా అంటే అది చూడండి, విశ్వాసమునందు సద్గుణాన్ని అమర్చుకున్నాను. మరి సద్గుణమందు జ్ఞానాన్ని అమర్చుకున్నాను. మరి జ్ఞానమందు ఇంకా ఏమి అమర్చుకున్నానంటే ఆశా నిగ్రహాన్ని అమర్చుకున్నాను. ఆశా నిగ్రహం మందు ఏమి ఇంకా ఎక్స్ట్రా అడిషనల్ గా పెట్టుకున్నానంటే సహనమును అమర్చుకున్నాను. ఈ సహనానికి బేస్ అయినటువంటి భక్తిని అమర్చుకున్నాను. ఈ భక్తికి బేస్ అయినటువంటి సహోదర ప్రేమను అమర్చుకున్నాను. వీటన్నిటికీ బేస్గా ఉన్నటువంటి దయను అమర్చుకున్నాను. కాబట్టి నేను క్రీస్తు సంఘంలో ఎవరికి ఎటువంటి హాని చెయ్యను. నేను ఆ క్రూర స్వభావ లక్షణాలు నాలో లేవిక. నేను అమర్చుకోవాల్సిన అమర్చుకున్నాను. మరి కొలసీ పత్రిక 2వ అధ్యాయము 3వ అధ్యాయం 12వ వచనంలో కొన్ని ధరించుకున్నాను. ప్రేమను, దయాలత్వాన్ని పరిశుద్ధులకు తగినట్లుగా మరి అక్కడ కొన్ని ధరించుకున్నాను. కాబట్టి నేను క్రీస్తు సంఘంలో ఎవరికి హానికరుడిని కాదు. ఎవరిని తోలివేసేదానికి నాకు దగ్గర ఎటువంటి కారణాలు ఉండవు. మరి క్రీస్తు సంఘాల్లో ఇవి ధరించుకుని అవి అమర్చుకుని నేను ఈరోజు ఏం చేస్తున్నాను తెలుసా? ఫలిస్తున్నాను. ఏం ఫలిస్తున్నావయ్యా? ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, విశ్వాసము, మంచితనము, సాత్వికము, ఆశానిగ్రహము, వీటిని ఫలించేదానికి ప్రయత్నం చేస్తున్న నా ట్రైనింగ్ అయ్యా సంఘము, ట్రైనింగ్ సెంటర్ అయ్యా. ఈ ట్రైనింగ్ సెంటర్లోంచి ఈరోజు ఒక మనిషి బయటికి వెళ్ళిపోతున్నాడని కారణం ఎవరయ్యా? మనుషులే. దీనికి 100% మనుషుల యొక్క అహంకార స్వభావము, మనుషుల యొక్క ఘోరమైనటువంటి ఆధిపత్య ధోరణి. ఆధిపత్యము ఆయన సంఘముకు ఇచ్చినటువంటి ఆధిపత్యము క్రీస్తే. ఆయన శిరస్సు అయి ఉన్నాడు. ఆ శిరస్సుకు తండ్రైన దేవుడు అధికారిగా ఉన్నాడు. మనుషులు మనం పరిచారకులము, అది గుర్తించుకోండి. కాబట్టి ఈ విషయాలన్నీ మనము నెమరు వేసుకున్నట్లయితే ఈరోజు మన సంఘాన్ని మనం కాపాడుకోవచ్చు. ఈరోజు మన సంఘాన్ని మనం కాపాడుకోవచ్చు. ఆ సంఘము పరిపూర్ణంగా ఆరాధనకు సిద్ధం. ఆరాధనకు సిద్ధమైనటువంటి ఆ సంఘము చూడండి, దేవుడు సంఘము ద్వారా ఏమి చేయబడ్డాలనుకుంటున్నాడంటే చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఈ మాట రాయబడి ఉంది. 3వ అధ్యాయము 20వ వచనం చూస్తే, మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటి కంటేను ఊహించు వాటి కంటేను అత్యధికముగా చేయగల శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలం మహిమ కలుగును గాక ఆమేన్ అన్నాడు. అంటే సంఘము ద్వారా మహిమ వెళ్ళాలి. ఈ సంఘము సర్వ శరీర అవయవాలు కలిగిన సంఘమై ఉండాలి. కుంటి శరీరం అయి ఉండకూడదు. కేవలం కన్ను మాత్రమే శరీరం కాదని గుర్తుపెట్టుకుని, కేవలం శరీరం చెయ్యి మాత్రమే కాదని అన్ని అవయవాలు కలిగినటువంటి లోపము లేని సంఘం,
పాత నిబంధన కాలంలో లోపం కలిగిన ఏ జంతువు దేవుని మహిమకు కారణమవదు, బలికి కాదు. కాబట్టి ఈరోజు సంఘము పరిపూర్ణమైన సంఘముగా, పరిశుద్ధులు కూడికిన మరి ఒక సంఘముగా, అందరూ చేర్చబడిన సంఘముగా, పిలువబడిన వారుగా ఉన్నటువంటి అన్ని శరీర అవయవాలు కలిసి చెదరగొట్టకుండా సమకూర్చబడినటువంటి శరీరము కలిగిన ఆ సంఘము యేసుక్రీస్తు యొక్క శరీరము ద్వారా తండ్రి దేవునికి తరతరములు మహిమ చేకూరాలని ఆయన హెచ్చరిస్తున్నాడు. కాబట్టి ఈ విషయంలో నన్ను నేను హెచ్చరించుకుంటూ ఈ వాక్యమైనటువంటి మిమ్మలను దేవుడు దీవించును గాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. వందనాలు.